అందరికీ నమస్కారం. ఒకసారి ట్రూత్ ఫర్ యూత్కి గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రతిరోజు లాగే ఈరోజు మన సీనియర్ మోస్ట్ మాస్టర్ శ్రీ ఆనంద్ కుమార్, పిఎంసి యొక్క మేనేజింగ్ డైరెక్టర్, సిఎఫ్ఓ, ఈ మధ్యలోనే మొత్తం అమెరికా అంతా అన్ని స్టేట్లలో తిరిగి ధ్యాన ప్రచారం చేసి ధ్యాన విద్యార్థి ప్రాజెక్టుకి ముందు సృష్టికర్త, ఆ పుస్తకాన్ని రాసిన ఆథర్, తర్వాత ఇంకా ఎన్నో పుస్తకాలు కూడా రాస్తున్నారు ధ్యాన విద్యార్థికి సంబంధించి. విద్యార్థుల జీవితంలోకి ఒక బుక్కు అద్భుతంగా ఉస్మానియా యూనివర్సిటీలోకి వచ్చి ఆ బుక్కు మొత్తం అందరికీ పంచారు. సో ఆ బుక్కులో మొత్తం ధ్యాన విద్యార్థులకు సంబంధించిన అన్ని కాన్సెప్ట్స్ అన్నీ కంపైల్ చేసి అద్భుతంగా అందించారు. సో నేను చెప్పే కన్నా వారి మాటల్లోనే విందాం మనము. థ్యాంక్ యూ రాము. మాస్టర్స్, ఈరోజు ఈ స్టేజు మనం మన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేం. ఇక్కడి నుంచి ఎన్నో ప్రాక్టికల్ సెషన్స్ మనం ఇవ్వడం జరుగుతోంది. ఇక్కడ ప్రత్యక్షంగా ఎంతమంది ఉన్నా పరోక్షంగా 120 దేశాలలోకి లైవ్ వెళ్తుంది. 120 కంట్రీస్ వాచ్ చేస్తున్నాయి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా గట్టిగా. ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాస్టర్ని మనం కలుస్తున్నాం. ఈరోజు ఎటువంటి మాస్టర్ మనతో ఉన్నారో తెలుసా? ఆ మాస్టర్ని మనం చూస్తే చాలు. గొప్ప థర్డ్ ఐ మాస్టర్, గొప్ప యాస్ట్రల్ ట్రావెలర్. తనకు ముందస్తు జరగబోయేటువంటి అన్ని విషయాలు తన ఇంట్యూషన్తో ఎన్నో అద్భుతంగా చెప్పే మాస్టర్ ఆవిడ. అమెరికా వెళ్ళినప్పుడు ఆ మాస్టర్ అమెరికాలోని అట్లాంటా స్టేట్లో ఆ మాస్టర్ని కలవడం జరిగింది. మొత్తం అమెరికా దేశం అంతా పత్రి సార్ని తను డ్రైవ్ చేస్తూ తిప్పేది. గట్టిగా చప్పట్లు కొడదాం శీతల్ మాస్టర్కి. సాధారణంగా ఆహ్వానించుకుందాం. మనందరం లేచి నిల్చొని చప్పట్లు కొడితే బాగుంటుంది. గట్టిగా గట్టిగా గట్టిగా. ఇంకా 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 సరిపోవు సరిపోవు. థ్యాంక్ యూ. ఈ మేడంని మనం చూస్తే చాలు. ఓకే, ఎంత గొప్ప మాస్టరో. ఈరోజు అట్లాంటాలో మనకు ఒక పిరమిడ్ రాబోతోంది. గట్టిగా చప్పట్లు కొడదాం. అమెరికా దేశంలోని అట్లాంటా స్టేట్లో ఒక బ్యూటిఫుల్ పిరమిడ్ రాబోతోంది. అలాగే 2025 సంవత్సరంలో మన రాము మాస్టర్ అమెరికా దేశం అంతా తిరగబోతున్నారు. గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా. అన్ని ఏర్పాట్లు, రంగం సిద్ధం అయిపోయింది అమెరికాకి. సో మాస్టర్ యొక్క అనుభవాలను, మీ యొక్క ఇప్పుడు ధ్యానం చేసిన అనుభవంతో సహా మీరు చెప్పాలని మా ప్రార్థన. అందరికీ నమస్కారం మాస్టర్. నా పేరు శీతల్. నేను అట్లాంటాలో ఉంటాను. ముందుగా నా గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా యొక్క ఆత్మాభివందనలు. నేను ధ్యానంలోకి 2009లోకి వచ్చాను. అప్పటి నుండి ఇంకా తిరిగి చూడాల్సిన పని లేదు. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది లైఫ్. అండ్ ఇంతటి బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ని చేస్తున్న యూత్ ఫర్ ట్రూత్ ప్రోగ్రామ్ చాలా చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఆనంద్ మాస్టర్ గురించి చెప్పనక్కర్లేదు. ఆయన కృషి, ఆయన సర్వీసెస్ అంతా మనకు అందరికీ తెలిసిందే. ఎక్కడ వెళ్ళినా కానీ ఎలా ధ్యానాన్ని అందించాలి అనేది చూస్తూ ఉంటారు. ఒక మాస్టర్ యొక్క లక్షణమే అది. వాళ్ళు ధ్యాన సాధన చేయరు. వాళ్ళు చేసేదంతా కూడా సేవ సాధన. సేవను సాధన చేస్తూనే ఉంటారు. అందులో ఒక గ్రేట్ మాస్టర్ ఆనంద్ మాస్టర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ ఫర్ కమింగ్ టు USA. అండ్ వాళ్ళ ఫ్యామిలీకి నేను చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇంత చిన్న బాబును వదిలి, ఫ్యామిలీని వదిలి యుఎస్కి వచ్చి 1 month 1.5 months ఉండి అక్కడ మన ఫ్యామిలీని వదులుకొని అందరి ఫ్యామిలీలు ఉద్ధరించడానికి వచ్చి హెల్ప్ చేయడం అనేది చిన్న విషయం కాదు. అండ్ దానికి మేము చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ పూనం. థ్యాంక్ యూ సోహం. ఎన్నో అద్భుతమైన అనుభవాలు అందరికీ మనకు ధ్యానంలో అందుతాయి.
సో దానికి ముందు ఏం చేయాలి అంటే మనం ఫస్ట్ ఒక 40 days మెడిటేషన్ డెఫినెట్లీ అది చేయాలి మనము. అది చేస్తే మనకు అలవాటు అయిపోతుంది. అండ్ ప్రతి ఒక్క యూత్కి కూడా మనం ఇంట్రడ్యూస్ చేయాల్సింది, వాళ్ళతో పాటు మనం ఒక 40 రోజులు వాళ్ళ చేతు పట్టుకొని నడుస్తే వాళ్ళందరూ కూడా ఎంతోమందిని వాళ్ళ చేతులు పట్టుకొని నడిపిస్తారు చాలా అద్భుతంగా. సో పత్రిజీ గారితో ప్రయాణం అద్భుతంగా ఉండింది. ఎప్పుడు యూఎస్కి వచ్చినా కానీ అట్లాంటా వచ్చినా మా ఇంట్లో ఉండేవారు. సో 2-3 రోజులు సార్తో స్పెండ్ చేయడం, ధ్యానం క్లాసులు అరేంజ్ చేయించడం, సార్తో తిరగడము, వేరే స్టేట్స్కి తిరగడం, అక్కడ చేయించడం, ఎన్నో ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేసేవాళ్ళము. అలాగే సార్ తోటి చాలా చాలా టైం స్పెండ్ చేసేవాళ్ళం. ఎందుకంటే ఇక్కడ ఇంతమంది ఉన్నారు, అక్కడ చాలా చాలా తక్కువ కాబట్టి సార్ మాకు అద్భుతంగా దొరికేవారు. ఆయన సమయం చాలా దొరికేది. సార్తో ధ్యానము, జ్ఞానము, విజ్డమే కాకుండా మేము సార్తో చాలా ఎంజాయ్ చేసేవాళ్ళము. ఆటలు ఆడేవాళ్ళం, చెస్, టేబుల్ టెన్నిస్, క్యారమ్ బోర్డ్, అలా ఎన్నో రకరకాలుగా సార్తో గడిపిన క్షణాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా చెప్పొచ్చింది ఏంటంటే ధ్యానం ప్రతి ఒక్కరికి ఇప్పుడు అవసరం. అందరికీ తెలుసు ధ్యానం అంటే ఏంటి అనేది, ప్రపంచమంతా తెలుసు. కాకపోతే సాధన ఎవరి దగ్గర లేదు. సో ఈ సాధనను చేయించడానికి వచ్చిందే పిఎంసి యుఎస్ఏ. సో ఇక్కడ మీరు ఎంతో అద్భుతంగా చేస్తున్నారు. ఎంతోమంది మాస్టర్స్ అనుభవాలు వింటే మీరు ఇంత చేస్తున్నప్పుడు మేము ఇందులో ఒక 10% అన్న చేస్తే బాగుంటుందనేసి మేము ఎప్పుడూ అనుకుంటాము. మేము కూడా ఇలాగే ధ్యానమాచక్రాలు చేస్తున్నాము. మీలాగని మీతోటి ఇన్స్పిరేషన్ తీసుకొని అక్కడ కూడా ఎన్నో ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. సో సార్తో అనుభవాలు అంటే ఒకటి ఈరోజు జరిగింది చెప్తాను నేను. సార్ బాడీ వెకేట్ చేసిన విలా ఉంది కదా, అక్కడికి వెళ్ళి మెడిటేషన్ చేస్తున్నాము. చేస్తూ ఉంటే సార్ తెలుసు కదా అందరినీ ఎంత ప్రేమిస్తారో, ఎంత ఆప్యాయంగా ఉంటారో. బ్రహ్మముడి అంటారు కదా, బ్రహ్మముడి అంటే జనరల్లీ జంటకి చెప్తారన్నట్టు, వైఫ్ అండ్ హస్బెండ్ని బ్రహ్మముడి వేస్తే విప్పలేరు అనేసి. యాక్చువల్లీ ఆ బ్రహ్మముడి ఏంటంటే ఒక గురువుకి శిష్యువుకే. ఒక్కసారి గురువు తన శిష్యుడిని తీసుకున్నాక ఎప్పుడు ఏ కాలంలోకైనా ఏ యుగంలోకైనా కానీ ఆ స్టూడెంట్ని వదలరన్నట్టు. అది గురువు యొక్క లక్షణం. మనం మర్చిపోయినా కానీ మన గురువులు మనల్ని ఎప్పుడు మర్చిపోరు. ఈరోజు అనుభవం ఏంటంటే సార్ బాడీ వెకేట్ చేసిన రూమ్లో మెడిటేషన్ చేస్తూ ఉంటే సార్ వచ్చారు 3rd eye విజన్లో. ఆయన ఒక యోగిలాగా ఉన్నారన్నట్టు. అంటే ఆరెంజ్ వస్త్రాలు వేసుకొని విభూది పూసుకొని అక్కడ హిమాలయాల్లో ఉంటారు కదా, అలాగే ఉన్నారన్నట్టు. అదేంటి సార్ మీరు ఇలా వచ్చారేంటి అని అంటే, నేను అక్కడ హిమాలయస్ దగ్గర ఇప్పుడు వర్క్ చేస్తున్నాను మేడం అనేసి అన్నారు అన్నట్టు. ఏం వర్క్ చేస్తున్నారు అంటే, అక్కడ అందరూ మోక్షం కోసం వెళ్తున్నారు కానీ అక్కడ మోక్షం దొరకట్లేదు వాళ్ళకి. సో అక్కడున్న వాళ్ళని ఇక్కడికి పంపించి నిజమైన మోక్షం ఎలా పొందాలో, ధ్యానం జ్ఞానం ద్వారా ఎలా పొందాలో ఇక్కడికి పంపిస్తున్నాను నేను వాళ్ళని, ఫిజికల్గా వచ్చే వాళ్ళని అనేసి చెప్పారు. అలాగే హాస్టల్లో మాస్టర్స్ ఎన్నో వందల సంవత్సరాల ధ్యానంలో కూర్చున్నారు, అలాగే కూర్చుండిపోయారు. సో వాళ్ళను హాస్టల్గా పిలిపించి ఇక్కడ మెడిటేషన్ చేయిస్తున్నారు సార్. సో అందుకొరికే ఈ ప్లేస్ అనేది అంత పవర్ఫుల్. ఎంతోమంది యోగులు మనకు కనిపించినా కనిపించకపోయినా కానీ ఎప్పుడు ఇక్కడ తిరుగుతూనే ఉన్నారు. యాక్చువల్లీ చెప్పాలంటే ప్రతి చెట్టు, ప్రతి పుట్ట, ప్రతి ఇసుక రేణువుల్లో కూడా అంత ఎనర్జీ, అంత మాస్టర్స్ యొక్క అద్భుతమైన ఎనర్జీ ఉంది. ఇక్కడ మనమందరం ఉండడం, ఇక్కడ ధ్యానం చేయడం, ఇక్కడ అందరు యోగుల్ని కలుసుకోవడం, ఇక్కడ వచ్చిన ప్రతి వాళ్ళు కూడా యోగులే, ప్రతి వాళ్ళు కూడా బుద్ధులే. సో వాళ్ళందరినీ కలుసుకొని వాళ్ళ అనుభవాలు వినడం, వారితో సహచర్యం చేయడం 10 days అనేది చాలా అద్భుతమైన విషయం. అండ్ ఇంతటి మంచి అవకాశాన్ని పత్రి సార్ నాకు ఇచ్చినందుకు నేను ఎంతో అదృష్టవంతురాలుగా ఫీల్ అవుతాను. అలాగే ఈరోజు అనుకోకుండా నేను ఇక్కడికి రావడం జరిగింది. అండ్ ఇక్కడ కలవడం, ఇక్కడ అంతా తిరగడం, ఆనంద్ మాస్టర్ అని తిప్పడం అనేది చాలా చాలా బాగుంది. మీరందరూ కూడా తప్పకుండా అమెరికాకి రావాలి. అమెరికాలో కూడా ఎంతోమంది యూత్ ఉన్నారు, వాళ్ళందరికీ వచ్చి మీరు కూడా మీ ధ్యాన అనుభవాలు షేర్ చేసి మీరు కూడా అమెరికా అంతా తిరిగి ధ్యానం చెప్పాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మనము పత్రి సార్ ఒకటి చెప్పారు, సార్ ఇంతవరకు మీరు బాగా తిరిగారు ఎన్నో ప్లేసెస్ని, ఇప్పుడు పిఎంసి వచ్చింది కదా, మీరు ఎందుకు అంత కష్టపడతారు, మీరు ఒక మెసేజ్ చెప్తే ప్రపంచం అంతా వెళ్తుంది కదా అంటే, ఒరే పిచ్చోడా,
నేను వెళ్ళడం అంటే నా శక్తి వెళ్ళడం రా. నేను వెళ్ళి వాళ్ళకు శక్తిని ఇస్తాను, వాళ్ళ నుంచి నేను శక్తిని తీసుకుంటాను. నేను వెళ్ళి వాళ్ళకి ఆనందాన్ని ఇస్తాను, వాళ్ళ నుంచి నేను ఆనందాన్ని పొందుతాను. అమెరికా నుంచి మాస్టర్ వచ్చారు మనందరికీ జ్ఞానం ఇవ్వడానికి, మనందరికీ ఆనందం ఇవ్వడానికి. మన యొక్క ఆనందాన్ని కూడా మనం ఇద్దాం గట్టిగా చప్పట్లతోటి. థ్యాంక్ యూ. అలానే కెనడా నుంచి మన మాస్టర్ వచ్చేస్తున్నారు. గొప్ప సాధకుడు ఆయన యొక్క అనుభవాన్ని మనం విందాం. వాళ్ళ సతీమణి కూడా రావాలి. ప్లీజ్ ఐశ్వర్య మేడం, ప్లీజ్ కమ్. నమస్కారం అందరికీ. నాకు తెలుగు అంత మంచిగా రాదు కానీ ట్రై చేస్తాను. నేను మెడిటేషన్ స్టార్ట్ చేసింది 2017లో. అండ్ నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అంత గొప్పగా లేకుండే, నార్మల్గా ఏముంది మెడిటేషన్ అని. కానీ చేస్తూ ఆ డిసిప్లిన్ అనేది నేర్చుకోవడం జరిగింది. ఇక్కడ టాపిక్ కూడా ట్రూత్ ఫర్ యూత్ అని ఉంది కాబట్టి దాని రిలేటెడ్ మాట్లాడతాను. సో మన అందరి జీవితాల్లో కావాల్సింది ఏంది? నిజం. మనం నిజం వెనకాల పోతుంటాం అన్నమాట. వీ హ్యావ్ టు సీక్ ట్రూత్. సో మన యూత్కి నేర్పియాల్సింది ఇదే. ఇంకా నాకు స్వామి వివేకానందే ఎక్కువ ఇన్స్పిరేషన్. సో ఆయన కూడా చెప్పింది ఏంటంటే యూత్కి ఈ మధ్య రైట్ ఎడ్యుకేషన్ దొరకట్లేదు. ఈ మధ్య ఎట్లా అయిపోయిందంటే బుక్స్లో చదువుకోవడము, ఎగ్జామ్స్ పాస్ అవ్వడము అట్లనే జరుగుతుంది. కానీ రియల్ ఎడ్యుకేషన్ అనేది దొరకట్లేదు. రియల్ ఎడ్యుకేషన్ అనేది ఎప్పుడు వస్తుందంటే ఒక మంచి క్యారెక్టర్ బిల్డ్ అయినప్పుడే రియల్ ఎడ్యుకేషన్ వచ్చినట్టు అని స్వామి వివేకానంద చెప్పారు. అది మెడిటేషన్ ద్వారా వస్తుంది అని చాలా గురూజీస్ ఇంక్లూడింగ్ పత్రిజీ మాస్టర్ కూడా చెప్పారు. సో ఇది నేర్పియట్లేదు. ఇవాళ ఆ సార్ చెప్పినప్పుడు నాకు చాలా ఆనందంగా వేసింది కి ఇంకా స్కూల్లో కూడా మనకు మెడిటేషన్ నేర్పిస్తే బాగుంటుంది అని ఇవాళ మా మాస్టర్ శీతల్తో మాట్లాడుతుండే. ఇంకా ఇవాళ ఆ టాపిక్ సార్ టచ్ చేశారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఇప్పుడు స్కూల్స్లో మనకి మెడిటేషన్ నేర్పిస్తే బాగుంటుంది. ఇంకా అందరూ నేర్చుకోవాలి. ఇంకా నా అనుభూతి, ఇంకా ఇప్పుడు చాలా విషయాలు మన కంట్రోల్లో ఉండదు, అంటే మన చేతిలో ఉండదు. బాడీ లోపల ఏమవుతుందో మనకు తెలియదు, బాడీ బయట కూడా ఏమవుతుందో తెలియదు. మన కంట్రోల్లో ఉండేది శ్వాస. సో మనం చాలా ఏదైనా ఇన్సిడెంట్ వస్తున్నప్పుడు మన మైండ్లో చాలా థాట్స్ వస్తాయి. రేపు మేనేజర్ వచ్చి రేపు మనకి ఒక మీటింగ్ ఉంది అనగానే 100 థాట్స్, అరే ఏమంటాడో, రేపు ఫైర్ చేస్తాడో, రేపు ప్రమోషన్ ఇస్తాడో అనుకుంటా 100 థాట్లు వస్తాయి. ఆ రోజు రాత్రి సరిగా నిద్ర పట్టదు. ఓకే, సో అట్లా మన నిద్ర చెడిపోతుంది. సో ఇట్లాంటి ఎక్స్పీరియన్సెస్ యూత్కి చాలా ఉంటాయి. రేపు ఎగ్జామ్ ఉందంటే చాలా టెన్షన్. ఓకే, ఏదన్నా ఇట్లాంటివి చాలా అవుతుంటాయి. యూత్కి ఇవన్నీ ఎట్లా హ్యాండిల్ చేయాలో అనేది నేర్పియట్లేదు స్కూళ్ళల్లో. ఓకే, కానీ ప్రజెంట్లో ఉండాలి అనేది ఒకటి పెద్ద స్కిల్. అది మెడిటేషన్ ద్వారానే మనం ప్రాక్టీస్ చేయగలుగుతాం. మనకి మెడిటేషన్ అంటే ఏం నేర్పిస్తారు? శ్వాస పైన ధ్యాస, రైట్? శ్వాస పైన ధ్యాస. సో మనం ఇప్పుడు ఈ రియాలిటీలో, ఈ మూమెంట్లో నేను మాట్లాడుతున్నాను, నేను బ్రీతింగ్ తీసుకుంటున్నాను. నేను ఇప్పుడు అరే కూర్చొని ఏం మాట్లాడాలి, జనాలు ఏమనుకుంటారు, రేపు ఇది లైవ్ వెళ్తుంది, ఇట్లాంటి థాట్స్ వచ్చుకుంటా నేను మాట్లాడితే అది సరిగా వెళ్ళదు జనాలకి, రైట్? సో యూత్కి నేర్చుకోవాల్సింది ఇది. సో నేను మెడిటేషన్ ద్వారా నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఐ స్టార్టెడ్ లివింగ్ ఇన్ ద ప్రెజెంట్. అంటే ప్రజెంట్ మూమెంట్ని ఎంజాయ్ చేసుకుంటా, పాస్ట్ గురించో ఫ్యూచర్ గురించో ఆలోచించకుండా వదిలేయడం. మళ్ళీ అరే వాళ్ళు ఏమన్నారు, వీళ్ళు ఏమన్నారు, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు అనుకుంటారు అని థాట్స్లో వెళ్ళకుండా ప్రజెంట్ మూమెంట్ని మంచిగా సరిగ్గా సద్వినియోగం చేసుకొని ముందుకు వెళ్ళడమే నా ఎక్స్పీరియన్స్, నా మెడిటేషన్ నుంచి నేర్చుకునే ఎక్స్పీరియన్స్. సో అది అందరు యూత్కి నేర్చుకోవాలి, అందరు యూత్కి తెలియాలి అనేది నా కోరిక. అండ్ థ్యాంక్స్ టు మాస్టర్ శీతల్ for introducing me to this platform, and thanks to Anand Master giving us a beautiful experience today in that
in that place. It was an amazing 5 minutes which we had. So thank you so much, masters. All the masters here for coming also. నేను ఈ స్టేజ్ మీద కూర్చోడానికి వర్త్ కాదు ఆనెస్ట్లీ. నేను మాస్టర్ని కాదు, నేను స్టూడెంట్నే. ఐ డిడ్ నాట్ గెట్ దాట్ మచ్ ఎక్స్పీరియన్స్ అట్ ఆల్. నాకు మెడిటేషన్ ఇంట్రడ్యూస్ చేసిందే మా వారు అండ్ శీతల్ మేడం. ఎందుకంటే వీళ్ళిద్దరు లేకపోతే నా లైఫ్లో మెడిటేషన్ అనేది కాన్సెప్ట్ లేదు. ఇంకా నేర్చుకుంటున్నాను, ఇంకా ఎన్ని ఇయర్స్ నేర్చుకుంటానో తెలీదు. సో నేను ఇంకా ఇక్కడ అందరు చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నేను చాలా చిన్నదాన్ని అనిపిస్తుంది. ఒక్కటే లెర్నింగ్ అనేది ఒక కాన్సెప్ట్ ఎప్పుడు వీళ్ళిద్దరు నేర్పిస్తూ ఉంటారు. ఏదున్నా ఎక్స్పీరియన్స్తో నేర్చుకోండి, ఏమున్నా ఫేస్ చేయండి. నాకు చాలా భయం, నాది మైండ్ కూడా మంకీ మైండ్, చాలామందిది మంకీ మైండే ఉంటుంది. ప్రశాంతంగా ఉండలేము, ఎక్కువ ఆలోచిస్తాము, అతిగా ఆలోచిస్తాము. ఎవరైనా ఏమైనా అంటే అయ్యో వాళ్ళు బాధపడతారు, వీళ్ళు బాధపడతారని మనం ఎక్కువ బాధపడిపోతాము. నేను అలాంటి దాన్నే. సో నేను వీళ్ళ ఎక్స్పీరియన్స్ విని, ఇంకా బుక్ రీడింగ్స్తో, యాక్చువల్గా బుక్ రీడింగ్ కూడా నేను చేసేదాన్ని కాదు, చాలా గొప్పది అది. నాకు శీతల్ లాంటి ఒక బుక్ ఇచ్చి చదువు అని అన్నారు. అక్కడి నుంచే నా జర్నీ, బుక్ రీడింగ్ జర్నీ స్టార్ట్ అయింది. ఎప్పుడు బుక్స్ అంటే ఓన్లీ కాలేజ్ బుక్స్, ఓన్లీ ఎగ్జామ్ బుక్స్ చదివేదాన్ని. కానీ యాక్చువల్ బుక్స్ ఏంటి, ఏం నేర్చుకోవాలి, ఎలా చదవాలి, అదంతా జ్ఞానం ఇచ్చింది వీళ్ళిద్దరే. నాకంటూ మాస్టర్స్ వీళ్ళిద్దరే. ఇప్పటికీ ఇవాళ మార్నింగ్ చెప్తున్నాను, మెడిటేషన్కి ప్రతిసారి కూర్చున్నప్పుడు గురువుని గుర్తు చేసుకుంటాము. నాకంటూ ఒక గురువు ఇంకా పరిచయం అవ్వలేదు, నా గురువు ఎవరో కూడా తెలీదు. సో నాకు మెడిటేషన్ ఇంట్రడ్యూస్ చేసిన ఇద్దరు గురువుల్ని దండం పెట్టుకొని స్టార్ట్ చేస్తాను. సో నేను ఎప్పుడూ శీతల్ ఆంటీకి అడుగుతాను, నాకు మేడం దండం పెట్టుకుంటా అన్నారు, దండం పెట్టుకోండి మేడం. సో నేను ఎప్పుడూ అడుగుతూ ఉంటాను, నాకు ఇంకా గురువు పరిచయం అవ్వలేదేంటి, ఎందుకు ఇంకా నేను ఎవరికి స్టూడెంట్ కాదా, ఎవరు నన్ను స్టూడెంట్గా యాక్సెప్ట్ చేయట్లేదా, ఎవరు నా గురువు అని ప్రతిసారి మెడిటేషన్లో అడుగుతాను. ఇంకా ఆన్సర్ దొరకలే. అంటే నా గురువు కొంచెం స్ట్రిక్ట్గా ఉన్నట్టున్నారు. అప్పటిదాకా నేను వీళ్ళనే గురువుగా యాక్సెప్ట్ చేశాను. కానీ ఒక బ్యూటిఫుల్ విషయం చెప్పారు శీతల్ ఆంటీ, ఏంటంటే గురువు ఎక్కడో వెతుక్కోవాల్సిన అవసరం లేదు, శ్వాసే గురువు, యూ హ్యావ్ టు జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ బ్రీత్ అని. ఇంకా నేర్చుకుంటున్నాను, మనం అందరము నేర్చుకుందాం. జస్ట్ ఒక్క టేక్అవే చెప్తాను, బుక్ రీడింగ్ మాత్రం అందరూ స్టార్ట్ చేయండి. ఇట్ ఈస్ బ్యూటిఫుల్ థింగ్. బుక్స్ నుంచి చాలా జ్ఞానం వస్తుంది. మనం వెళ్ళి అందరు ఆథర్స్ని కలవలేము, బట్ వాళ్ళ జ్ఞానాన్ని మాత్రం పొందొచ్చు. సో లెట్స్ స్టార్ట్ రీడింగ్ బుక్స్, లెట్స్ రీడ్ యాజ్ మెనీ బుక్స్ యాజ్ పాసిబుల్. బట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ గారు అండ్ శీతల్ ఆంటీ ఫర్ గెటింగ్ అస్ హియర్. ఇవాళ ఇక్కడ వచ్చే ప్లాన్ లేకుండే, నథింగ్. మేము 2 daysలో వెళ్ళిపోతున్నాము. అలా ఎలా వచ్చామో తెలీదు, అసలు ఇంతమందిని కలుస్తామని తెలీదు, ఇన్ని మాస్టర్స్ని చూస్తామని తెలీదు. అంత పత్రి సార్ ఆగ్యా. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, నాకు ఒక 2 minutes ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సందర్భంగా పత్రి గారు చెప్పినటువంటి ఒక మాట నాకు గుర్తొచ్చింది, చెప్తాను. అది 2004 హైదరాబాద్లో ధ్యాన విజయోత్సవాలు జరుగుతున్నాయి డిసెంబర్లో. ఆ రోజు సార్ ఏమన్నాడంటే, ప్రపంచమంతా ధ్యాన ప్రపంచం చేయడానికి మనం ఒక్క దేశాన్ని ధ్యానం చేస్తే చాలు అని చెప్పాడు. ఆ దేశం పేరు అమెరికా. సార్ ధ్యానం ప్రపంచం చేయడానికి అమెరికాలో ఉన్నది కొద్దిమందే. ఇప్పుడు ఇండియాలో ఎక్కువ మంది ఉన్నారు. సెకండ్ చైనా. అయితే ఇవి కావాలి కదా సార్, అదేంది అన్నాడు. కొంతమంది అడిగారనమాట, అడిగితే ఆయన చెప్పాడు, అమెరికా దగ్గర హయ్యెస్ట్ టెక్నాలజీ ఉంది. ఆ టెక్నాలజీతో ప్రపంచానికి ఒక్కటే రోజు ధ్యానం చెప్పేస్తాడు, మొత్తం ప్రపంచానికి అమెరికా. 2004లో పత్రిజీ గారు సికింద్రాబాద్ గ్రౌండ్స్లో చెప్పారు. ఇవాళ అట్లాంటాలో ఒకటి పెద్ద పిరమిడ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. 40 acres ల్యాండ్ తీసుకొని కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయింది. నిన్ననే నేను ఇమేజెస్ చూసాను, అక్కడ నుంచి ఇమేజెస్ వచ్చాయి. సో ఇక్కడ పిరమిడ్ కట్టడం అనేది చాలా చిన్న విషయం. ఎందుకంటే పత్రిజీ గారు ఆల్రెడీ మొత్తం ప్లాట్ఫామ్ అంతా రెడీ చేశారు, అన్నీ రెడీ చేశారు. ఆయన దగ్గరుండి అన్నీ చేసి ఇచ్చిపోయారు. కానీ అక్కడ కట్టడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం.
వీళ్ళందరికీ గట్టిగా చప్పట్లు కొడదాం. ముఖ్యంగా సీతాల్ మేడంకి, పిఎంసి యూఎస్ఏ వాళ్ళకి, పిఎస్ఎస్ఎం గ్లోబల్ యూఎస్ఏ వాళ్ళకి గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రపంచం మొత్తానికి అమెరికా ఒకటే రోజులో ధ్యానం చెప్పబోతుంది అంటే ఎలా అంటే ఇలాగనమాట. అంటే ప్రపంచంలో ఈ మధ్యలో నాకు ఇంకొక చిన్న విషయం తెలిసింది. ఏంటంటే అమెరికా అంటున్నారు కదా, గమ్మత్తైన విషయం ఏంటంటే అమెరికాలో ఉన్న సీఈఓలందరూ మన తెలుగు వాళ్ళు. అమెరికాలో మన తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలు ఉన్నాయి, అక్కడ టెంపుల్స్ ఉన్నాయి, మొత్తం మన వాళ్ళే అక్కడి వాళ్ళకి జాబులు ఇస్తున్నారు. మేధస్సు అంతా ఇక్కడ నుంచి అటుపోయింది, చివరికి మళ్ళీ ఎక్కడికి వచ్చింది, ఇండియాకే వచ్చింది. సో ఇండియా అమెరికాకు పోయి అమెరికా ద్వారా ప్రపంచానికి ధ్యానం చెప్తుంది. వీళ్ళ ద్వారా గట్టిగా చప్పట్లు కొడతాం ఈ మేడమ్స్కి. థ్యాంక్ యూ. అమెరికాలో ఇప్పుడు ఇక్కడ ఎంత పెద్ద పిరమిడ్ ఉందో అంత పెద్ద పిరమిడ్ కట్టబోతున్నారు. దాని పేరే ఒమేగా పిరమిడ్. ఒమేగా పిరమిడ్ జయ హో, ఒమేగా పిరమిడ్, ఒమేగా పిరమిడ్, ఒమేగా పిరమిడ్, ఒమేగా పిరమిడ్, ఒమేగా పిరమిడ్, అట్లాంటా పిరమిడ్, అట్లాంటా పిరమిడ్, అట్లాంటా పిరమిడ్, టెన్నెసీ పిరమిడ్, టెన్నెసీ పిరమిడ్, టెన్నెసీ పిరమిడ్, మిచిగన్ పిరమిడ్, మిచిగన్ పిరమిడ్, మిచిగన్ పిరమిడ్, న్యూజెర్సీ పిరమిడ్, న్యూజెర్సీ పిరమిడ్, న్యూజెర్సీ పిరమిడ్, న్యూయార్క్ పిరమిడ్, న్యూయార్క్ పిరమిడ్, న్యూయార్క్ పిరమిడ్, నార్త్ కెరోలినా పిరమిడ్, నార్త్ కెరోలినా పిరమిడ్, నార్త్ కెరోలినా పిరమిడ్, కాలిఫోర్నియా పిరమిడ్, కాలిఫోర్నియా పిరమిడ్, కాలిఫోర్నియా పిరమిడ్, మిన్నెసోటా పిరమిడ్, మిన్నెసోటా పిరమిడ్, మిన్నెసోటా పిరమిడ్, విస్కాన్సిన్ పిరమిడ్, విస్కాన్సిన్ పిరమిడ్, విస్కాన్సిన్ పిరమిడ్, చికాగో పిరమిడ్, చికాగో పిరమిడ్, చికాగో పిరమిడ్. ఈ 12 రాష్ట్రాలు తిరిగాను అమెరికాలో. ఇప్పుడు అర్థమైందా అండి ఎంత పనుందో అక్కడ? ఇప్పుడు మీరు జయహో అన్నట్టే కాదు, ఈ జయహో అన్నదానికి అందరికీ కూడా మీరు సపోర్ట్ చేయాల్సిందే, మీరు రావాల్సిందే, ధ్యాన ప్రచారం చేయాల్సిందే. ఇదే పత్రి గారి విజన్, ఇది మన విజన్. థ్యాంక్ యూ. ఎస్, 2025లో డిఎమ్స్ మేము కూడా అక్కడ ధ్యాన మహాచక్రాలు చేసుకుంటున్నాము. సో మెగా మెడిటేషన్ సమ్మిట్స్ దాని పేరు మేము పెట్టుకున్నది. సో ఫస్ట్ ఇయర్ డాలస్లో చేసుకున్నాం, సెకండ్ ఇయర్ నార్త్ కెరోలినాలో చేసుకున్నాం. ఆనంద్ మాస్టర్ వచ్చారు, బాలకృష్ణ మాస్టర్ వచ్చారు, ఎంతోమంది మాస్టర్స్ ఇక్కడ నుండి వచ్చారు, డాక్టర్ జీకే గారు. సో ఈసారి ఎల్ఏలో లాస్ ఏంజలస్, అది కాలిఫోర్నియా సైడ్ చేసుకుంటున్నాము. మీరందరూ కంపల్సరీ అక్కడికి వచ్చి మా ధ్యాన మహాచక్రానికి హాజరు కావాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే మీ ఫ్యామిలీస్, మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా ఆహ్వానించండి. నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను సార్. సో మనం అనుకుంటాము అమెరికాకి రాగలుగుతానా, నేను ఎలా రాగలుగుతాను, అసలుకి పాస్పోర్టే లేదు, అసలుకి నేను అమెరికా అంటే కళ అని అనుకుంటాము. ఏదైనా కానీ కళతో స్టార్ట్ అవుతుంది మన లైఫ్. సో ఒక రష్యాలో ఇద్దరు అమ్మాయిలు ఉండేవాళ్ళు అన్నట్టు. ఇద్దరు అమ్మాయిలు ఒక గ్యాస్ స్టేషన్లో పనిచేస్తూ ఉంటే ఒక అబ్బాయి వచ్చి చాలా రఫ్గా బిహేవ్ చేస్తాడు. సో ఆమె కౌంటర్ దగ్గర సిగరెట్స్ అమ్ముతూ ఉంటుందన్న అమ్మాయి. రఫ్గా బిహేవ్ చేస్తే ఆమె అంటుందన్నట్టు, నేను నీకు సిగరెట్లు అమ్మను అంటుందన్నట్టు. ఎందుకు అమ్మవు, నేను కస్టమర్ని, నువ్వు అమ్మాలి కదా అంటే అస్సలకి వినదు. వాళ్ళ బాస్ వస్తాడు, కస్టమరే మనకు దేవుడు కదా, నువ్వు ఎందుకు అమ్మ అంటున్నావు అంటే ఆయన మిస్బిహేవ్ చేశాడు, నేను అమ్మను అని అంటది. సో సరే అనేసి ఇంకా ఆ ఓనర్ వచ్చేసి ఎలాగో ఆ అబ్బాయికి సిగరెట్లు ఇచ్చేస్తాడు, వెళ్ళిపోతాడు. సో ఆ క్షణం డిసైడ్ అవుతుంది తను, నేను ఏదేమైనా సరే నేను ఒక రాణిలాగా తయారు కావాలి, నేను ఇక్కడేంటి నేను సిగరెట్లు అమ్ముతున్నాను, నేను ఏంటి ఇంత చిన్న పని చేసుకుంటాను, నేను బ్రతుకుతే రాణిలాగా బతకాలి, నేను రిజైన్ చేస్తాను జాబ్ అనేసి ఆ క్షణమే గ్యాస్ స్టేషన్లో అంటే పెట్రోల్ బంక్లో రిజైన్ చేస్తుంది అన్నట్టు. జాబ్ రిజైన్ చేసి బయటకు వచ్చి తన ఫ్రెండ్ పక్క స్టోర్లో జాబ్ చేస్తుంది అన్నట్టు. చేస్తే తను చెప్తుంది అన్నట్టు, నేను జాబ్ రిజైన్ చేసేసాను, నువ్వు కూడా జాబ్ రిజైన్ చేసేసాయి, ఏంటి బతుకులు, మనం బతికేది మనం గొప్పగా బతుకుదాం, గొప్పగా లివ్ చేద్దామనేసి అంటుంది. అదేంటి ఎలా అంటే తనకు కొంచెం నాలెడ్జ్ ఉంటుంది అన్నట్టు. మనకి ఏదైనా ఫ్యూచర్లో కావాలి అనుకుంటే, నాకు కావాలి అనుకుంటే కంటే దాన్ని ప్రాక్టీస్ చేయాలన్నట్టు, అదే మేనిఫెస్టేషన్ టెక్నిక్. సో వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు ఏదైతే చిన్నగా సంపాదించుకున్న డబ్బంతా ఒక సిటీకి వెళ్తారు, వెళ్ళి
మంచి బట్టలు, మంచి బూట్లు కొనుక్కొని ఒక అంటే వాళ్ళకు ఒక డ్రీమ్ ఉంటుందంట, ఒక హయ్యెస్ట్ రిచ్ పర్సన్ని పెళ్లి చేసుకోవాలి అనేసి. అంటే ఆ కాలంలో వాళ్ళు అలా అనుకుంటారన్నట్టు. సో ఒక రిచ్ పర్సన్ని పెళ్లి చేసుకోవాలి, సో ఆ రిచ్ పర్సన్కి వైఫ్గా నేను ఎలా ఉండాలి అనేసి వాళ్ళు ఇప్పటి నుండి ప్రాక్టీస్ చేయడం మొదలు పెడతారంట. సో వాళ్ళు వెళ్ళి బట్టలు కొనుక్కొని ఆ బట్టలు వేసుకొని నిజంగా వాళ్ళు అలాగే బిహేవ్ చేస్తుంటారు, వాళ్ళ నడక అలాగే మారుతుంది. వాళ్ళందరూ ఊర్లో అందరు తిడతారన్నట్టు, ఏంది మీరు ఏదో సౌకర్ వైఫ్ లాగా మీరు తిరుగుతున్నారే, మీరు పని చేసేదేమో చిన్నది, మీరేమో పని కూడా మానేశారు, కానీ ఇలాగే తిరుగుతున్నారు అనేసి అంటే. అయినా తను జంకదు, ఇది నా డ్రీమ్, నేను ఇలాగే ఇప్పటి నుండే బతకడం స్టార్ట్ చేస్తాను, సౌకర్ పెళ్ళం అయ్యేంత వరకు వెయిట్ చేయడం కుదరదు అనేసి ఆ ఇద్దరు ఫ్రెండ్స్ అలా ప్రాక్టీస్ చేస్తుంటారన్నట్టు. చేస్తుంటే ఒకరోజు వీళ్ళు ఏం చేస్తారన్నట్టు, ఒక టూర్కి వెళ్తారన్నట్టు. టూర్కి వెళ్తే ఒక అబ్బాయి అక్కడ కలుస్తాడు, ఆయన సూట్ బూట్ వేసుకొని ఒక మంచి బ్రీఫ్ కేస్ పట్టుకొని ఉంటే ఈ అమ్మాయి చూస్తుంది అన్నట్టు, ఓ ఆయన చాలా బాగున్నాడు, ఆయనని పెళ్లి చేసుకుంటాను, ఈయన సౌకర్ లాగా ఉన్నాడు అని అంటాడు అన్నట్టు. వెళ్ళి తను ఆయన్ని అడుగుతుంది అన్నట్టు, నన్ను పెళ్లి చేసుకుంటావా, నేను ఒక మంచి వైఫ్ లాగా ఉంటాను, మనకు పుట్టబోయే పిల్లల్ని నేను చాలా బాగా చూసుకుంటాను, నేను అన్నీ ఒక గుడ్ వైఫ్గా ఏదైతే కావాలో నీకు అన్నీ చేసి పెడతాను అంటారు. ఆయన పరిచయం అయిపోతాడు. నేను ఇట్లా మీటింగ్ నుండి వస్తాడు ఆయన, ఆయనకు పరిచయం లేదు, ఏమీ లేదు, గమ్మున వచ్చేసి పెళ్లి చేసుకుంటావా అంటే ఆయన ఏం చేయాలో తోచక ఇంకా సైలెంట్గా వెళ్ళిపోతాడు అన్నట్టు. వెళ్ళిపోయాక సరే ఇంకా అప్పటికి ఈమె టూర్ అయిపోతుంది, ఇంకా ఇక్కడ 3 days ఏదైతే వచ్చిందో అది తన ఫ్రెండ్స్ తోటి కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోయే టైం. సరే ఇంకా ఎలాగో ఏం ఆన్సర్ రాలేదు కదని ఆ అమ్మాయి ట్రైన్ స్టేషన్కి వెళ్ళిపోతుంది అన్నట్టు. ఆ ట్రైన్ స్టేషన్కి వెళ్ళిపోయాక ఈయన ఎవరైతే అడిగాడో ఈ అబ్బాయి మీటింగ్లోకి వెళ్ళొచ్చాక మీటింగ్లో కూర్చొని ఆలోచిస్తాడు, అరే అంత అందమైన అమ్మాయి వచ్చి నన్ను అడిగి పెళ్లి చేసుకోమని అడిగి, నీకు ఒక మంచి భార్యలా ఉంటాను, నీ పిల్లలకు మంచి తల్లిని అవుతాను, నీ ఫ్యామిలీని బాగా చూసుకుంటాను అంటే నేను ఎలా రిజెక్ట్ చేశాను అనేసి ఆ అమ్మాయి కోసం పరిగెడతాడు అన్నట్టు. మళ్ళీ పరిగెడుతుంటే ఫైనల్లీ అక్కడ మళ్ళీ హోటల్లో వెళ్ళి అడుగుతాడు, ఇక్కడ 2 అమ్మాయిలు ఉండే కదా అంటే వాళ్ళు వాళ్ళ ఊరికి వెళ్ళిపోతున్నారు, ట్రైన్ స్టేషన్కి వెళ్ళిపోయారు అంటే సరే అనేసి ఇంకా వాళ్ళు ఆ అబ్బాయి ఇంకా ట్రైన్ స్టేషన్కి వెళ్తాడు. ఆ ట్రైన్ స్టార్ట్ అయ్యే ముందే ఇంకా అబ్బాయి చేరుకొని ఆ అమ్మాయిని చూసేసి సడన్లీ కిందికి దింపేసి, సారీ నువ్వు అడిగినప్పుడు నేను పెద్ద పట్టించుకోలేదు, ఇంతకంటే అవకాశం నాకేం దొరుకుతుంది, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నిన్ను చాలా ఆనందంగా చూసుకుంటాను అనేసి ఆమె చాలా పెద్ద ధనవంతురాలికి వైఫ్ అవుతుంది అన్నట్టు. అంటే ఈ కథ ఎందుకు చెప్పాను అంటే మనం ఏదైతే కావాలనుకుంటున్నామో ఇప్పటి నుండి బతకడం నేర్చుకోవాలి. ఎప్పుడో బుద్ధులు అవుతాము, ఎప్పుడో యోగులు అవుతాము, ఇంకా అప్పుడైనప్పుడు అలా బతుకుదాం కాదు, ఇప్పటి నుండి ఈ క్షణమే మనం అలాగే బతుకుతూ ఉండాలి. సో అదే రియాలిటీ అవుతుంది, అదే మనం క్రియేట్ చేసుకుంటున్న రియాలిటీ. సో మీరందరూ కూడా అమెరికాకు వస్తున్నారు. థ్యాంక్ యూ. మీరు అమెరికాకు వస్తున్నారా రావట్లేదా? వినిపించట్లేదేంటి? అస్సలు వినిపించట్లేదేంటి? కొంచెం గట్టిగా చెప్పండి. వచ్చేసాం, గట్టిగా చెప్పండి కూడా మాస్టర్కి. థ్యాంక్ యూ. మనందరం ఒకసారి శీతల్ మాస్టర్కి వచ్చి మీరు షేక్ తీసుకోవచ్చు. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, థ్యాంక్ యూ ఫర్ కేమ్. గట్టిగా చెప్పట్లు కొడదాం శీతల్ మాస్టర్కి. తను ఈరోజు మళ్ళీ అమెరికా వెళ్ళిపోతుంది.